హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఇది చింతపండు చూసారా, గుర్తుపట్టారండి? ఇది పాత చింతపండు అండి. ఇది సుమారుగా 6 సంవత్సరాలు దాటిందండి చింతపండు. అప్పుడు మాకు ఇంట్లో చింతలు ఉన్నాయన్నమాట, అమ్మవారికి అమ్మ వాళ్ళ ఇంట్లో. అక్కడ నుంచి తెచ్చుకున్నాను అనమాట. అప్పుడు 25 కిలోల దాకా తీసుకొచ్చిన అనమాట. ఆ పండు ఇంకా మిగిలిపోయిందండి. దీన్ని పడేయమని మా వారు చెప్పారు కానీ వద్దండి, ఇది హెల్త్కి చాలా పనిచేస్తుంది ఆయుర్వేద ప్రకారంగానే నేను దీన్ని బయట పడేయలేదనమాట. నాకు అప్పుడప్పుడు హెల్త్ బాగాలేకంటే మరీ పులుపు తీసుకున్నాను అనుకోండి, అప్పుడు వాంతులు అవుతాయి అనమాట. నాకు కొంచెం గాల్ స్టోన్ ఉన్నది, ఇంకా సర్జరీ చేయించుకోలేదు. 2 ఉండండి. ఒకటి ఆపిల్ డైట్ అనేది ఒక డైట్ ప్రారంభించిన, దానివల్ల ఒకటి వెళ్ళిపోయింది, కరిగిపోయినాయి కూడా. ఒకటి చిన్నది ఉందన్నమాట, ఇంకా దాన్ని సర్జరీ చేయించుకోలేదండి. అయితే నేను మరి పులుపు తిన్నాను అనుకోండి, వాంతులే వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఈ పండుతోటి రసంలాగా లేదా పచ్చిపులుసులాగా చేసుకుంటే నాకు వాంతి అవ్వదండి. అందుకే ఇది అట్లనే దాచిపెట్టుకున్నాను అనమాట. ఈరోజు నేను పచ్చిపులుసు చేసుకున్నాండి. ఈరోజు చూడండి పులుసు ఎంత బాగా వచ్చిందో. ఇది బ్లాక్గా ఉంటుందండి, కానీ హెల్త్ పరంగా చాలా మంచిదన్నమాట. నేను ఇలా ఓన్లీ సాల్ట్ వేసిన, ఒక ఆనియన్ వేసిన, చింతపండు కొంచెం పులుసులాగా చేసుకున్నాండి. ఇది నా వరకు. మా వారైతే తినరండి, ఆయన నల్ల చింతపండు కదా కొద్దు పాతదు అంటాడు. ఇది నా వరకు చేసుకున్నానండి. ఇందులో పోపు వేసుకుంటాను. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఇవి పోపు కోసం. వస్తుందా కరివేపాకు తీసుకొచ్చినండి. కానీ చాలా హెల్త్కి మంచిదండి ఇది. ఈ చింతపండు, పాత చింతపండు గురించి ఎక్కువ నాకు ఎట్లా తెలిసిందంటే, చిన్నప్పుడు అండి, మా చెల్లె చిన్న పాపగా ఉన్నప్పుడు అమ్మ దగ్గర పాలు లేకుండా అండి, అప్పుడు మా అమ్మ నాతోటే చింతపండు తెప్పించింది అనమాట. అప్పుడు ఎంత అంటే ఒక పావుల చింతపండు తీసుకొచ్చేస్తే, పాత చింతపండు అని అడిగేదాన్ని అనమాట నేను. అప్పుడు ఈ చింతపండు తీసుకొచ్చేసి కొంచెం పులుసులాగంటే మా చెల్లె వారికి అట్లా చిన్నగా ఆనియన్ లేకుండా ఓన్లీ పోపు చేసి ఆమెకు తినిపించేదాన్ని అనమాట నేను. వారికి చిక్కుడుకాయ కర్రీ చేసి పెట్టినండి. పచ్చి పులుసులోకి కొంచెం పోపు వేసుకుంటా అండి. నాకు ఎక్కువ ఆయిల్ పడదన్నమాట, కొంచెం ఆయిల్ వేసుకుంటా. చెల్ల గురించి చెప్పాను కదండి, మా చెల్లెకి అట్లా పాత చింతపండుతోటి కొంచెం రసంలాగా చేసి అన్నం మెత్తగా చేసి తినిపించేదాన్ని. నేను తినిపించేదాన్ని అనమాట. మా చెల్లెకి నాకు 9 సంవత్సరాలు తేడా ఉంటుందండి. మా చెల్లెని చాలా బాగా చూసుకునేదాన్ని నేను చిన్నప్పుడు. అయితే అట్లా జలుబు లాంటిది ఉంటుందండి, బాలింతల్లో కూడా ఈ పాత చింతపండుతో పెట్టవచ్చు అనమాట. ఎందుకంటే పిల్లలు పాలు తాగుతారు కదా, వాళ్ళకి జలుబు అనేది రాదు. చిన్నపిల్లలు పెట్టవచ్చు. ఇప్పుడు నాలాగా ఎవరన్నా హెల్త్ పాడైపోయిన వాళ్ళు కూడా, ఈ పులుపు తింటే వాంతులు అవుతాయి అనుకున్న వాళ్ళు కూడా పాత చింతపండుతోటి చేసుకోవచ్చు అండి. పులుసు చేసుకొని తినడం వల్ల ప్రాబ్లం అవ్వదు. జీలకర్ర అండి తెప్పించాను, చాలా మంచిది కదండి హెల్త్కి. పోపు వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి ఏం వాడతలేను, పచ్చిమిర్చిలు ఎక్కువ కట్ చేసుకున్నాను కదా, అంతే అండి. పోపు వేసుకోవడమే. మిర్చిలు ఎక్కువ గోరణ అవసరం లేదండి, ఎందుకంటే ఇది పచ్చి పులుసు కదా, పచ్చిగానే బాగుంటుంది. అంతే అండి, పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. కొంచెం సైడ్కు చిక్కుడుకాయ కర్రీ కూడా పెట్టుకోవచ్చు. అదే దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉందండి, అది మన వల్ల కాదు. ఈ పులుసుతోటి నాకైతే హెల్త్కి చాలా బెనిఫిట్ అండి దీనివల్ల. థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఇలా సమస్య ఉంటే వాడుకోండి. పాత చింతపండు అయితే చాలా మంచిదండి హెల్త్కి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా చెప్తారనమాట పాత చింతపండు యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. ఇలా ఉంటుందండి, చాలా మంచిదండి ఇది. మీరు కూడా ట్రై చేయండి, బయట పడేయకండి, తిని చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అందరికీ ధన్యవాదాలండి.